నమస్కారం అండి. ఏంటంటే ఈ మధ్యలా వృద్ధుల పరిస్థితి చాలా ఘోరంగా తయారవుతుంది. అందరిది కాదు, అందరిదని నేను చెప్పలేను. కానీ కొంతమందిది మాత్రము అమాయకంగుండి వాళ్ళు కొంచెము పిల్లల మీద ఎక్కువ ప్రేమ కలిగి ఉన్నోళ్ళకి మాత్రం అన్యాయం జరిగిపోతుంది. వాళ్ళు పిల్లల్ని మంచిగా పెంచి పెద్ద చేసి, వాళ్ళకు విద్యాబుద్ధులు నేర్పించి, పెళ్ళిళ్ళు చేసి, వాళ్ళని ఒక ఇంటి వాళ్ళని చేస్తున్నారు. ఆడపిల్లలైతే పెళ్లి చేసి అత్తగారింటికి పంపిస్తుర్రు. మగపిల్లలైతే పెళ్లి చేసి కోడల్ని ఇంటికి తెచ్చి పెట్టుకుంటున్నారు. అంతా మంచిగుంటుంది. అప్పటి వరకు మంచిగుంటుంది. అక్కడి నుండి వాళ్ళకి పిల్లలు పుడుతుర్రు. వాళ్ళ పిల్లల్ని బాగోగులన్నీ వీళ్ళు చూస్తుంటారు. వీళ్ళే నాయనమ్మ, తాతలే చూస్తుంటారు. మంచిగానే ఉంటది. కానీ వీళ్ళకొచ్చే పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్ అని ఒకటి వస్తుంటది ఆడవాళ్లకు. అదొచ్చినా సరే, పోనీ తండ్రికి వస్తుంటది పెన్షన్ సెంట్రల్ గవర్నమెంట్ నుండి. అక్కడ ఆ పెన్షన్లను అది మాత్రం పూర్తిగా వాళ్ళకి చెందడం లేదనమాట. వాళ్ళు అనుభవించడానికి లేదు. పోనీ కొంత తీసుకొని కొంత వాళ్ళ చేతిలో పెడుతున్నారా కొడుకులంటే అట్లా కూడా లేదు. ఎట్లంటే మొత్తం వీళ్ళతోటి సైన్ చేయించుకోవాలి, తీసుకొని పోయి బ్యాంకు తీసుకుపోయి మొత్తం పెన్షన్ తీసేసుకోవాలి, వీళ్ళే వాడుకోవాలి. వీళ్ళ అవసరాలకే వాడుకుంటున్నారు కానీ వాళ్ళ చేతిలో డబ్బులు పెట్టడం లేదు. మీకెందుకు, ఏం చేసుకుంటారు, ఏం అవసరం ఉంది, మేము తిండి పెడుతున్నాం కదా అని అంటున్నారు అనమాట. అని వీళ్ళను చులకనగా చూడడము, మంచి సరైన భోజనం పెట్టకపోవడం, సరైన వేళలకు పెట్టకపోవడము, వాళ్ళని లెక్క చేయకపోవడము, ఇదైతే ఒక్కొక్కరు ఒక్కో సంగతి చెప్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళని చూస్తుంటే వాళ్ళ దీనస్థితి అనమాట. ఏం చెయ్యలేరు. ఇప్పుడు వాళ్ళ ఏజ్ ఎట్లుందంటే ఏమి గట్టిగా మాట్లాడలేరు. నా పిల్లలే కదా అని ఒక దిక్కు వెనుకకైపోతుంది. మళ్ళీ ఒక సైడ్ ఎట్లంటే వాళ్ళే దిక్కు అన్నట్టు అయిపోతుంది అనమాట. అందుకని వాళ్ళు ఏమీ మాట్లాడలేరు గట్టిగా. వాళ్ళు ఏది చెప్తే అది తల ఊపవలసి వచ్చిన పరిస్థితి అయిపోతుంది వీళ్ళకు. వాళ్ళకి అన్ని పనులు చేయాలా, వాళ్ళకి అన్ని పిల్లలకు చూడాలా, అంత మంచినే చేయించుకోవడానికి బాగుంటుంది. కానీ వీళ్ళ దగ్గర కూర్చొని మంచి చెడ్డ మాట్లాడడానికి వాళ్ళకు టైం ఉండదు. ఆరోగ్యం ఎట్లుందని అడగడానికి టైం ఉండదు. అసలు దేన్ని పట్టించుకోరు. డబ్బు కావాలి అంతే. వచ్చిన పెన్షన్ మాత్రం లాగేసుకోవాలా, తీసేసుకోవాలా, కొడుకు కోడలు వాడుకోవాలా, అనుభవించాలా, వీళ్ళను చులకనగా చూడాలా. అటువంటి పరిస్థితి ఒక్కొక్కరు మాకు చెప్తుంటారు. కలిసినప్పుడు మాకు చాలా బాధ అవుతుంది. కానీ ప్రతి ఒక్కరు కొడుకులకి ఏమంటే కొంచెమన్నా మానవత్వంతో మీ తల్లిదండ్రులను మీరు చూడండి నాయన, పూర్తిగా అటువంటి స్థితికి తీసుకురాకండి. మిమ్మల్ని ఎంత జాగ్రత్తగా పెంచి పెద్ద చేసారో ఒకసారి గుర్తు చేసుకోండి. వాళ్ళకు పెద్ద పట్టుబట్టలు కొనిచ్చేది ఉండదు, వాళ్ళకు పంచభక్ష పరమాణాలు పెట్టేది ఉండదు. మంచిగా 3 పూటలు ఇంత భోజనం మంచిగా టైంకు పెట్టి ఆరోగ్యంగా వాళ్ళు ఉండేటట్టు చూసుకోండి. ఏమన్నా మందులు అవసరం ఉంటే మందులు ఇప్పేయండి. నేను చెప్పేది అదొక్కటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ప్లీజ్.